ఫస్ట్ బర్తరఫ్ చేయమని చెప్పండి. ఆయన కొడుకు కాబట్టి ఎన్నికేసుకోవచ్చు. ఫస్ట్ బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రజల పక్షాన వాస్తవాలు తీసుకురండి. దాంట్లో ఎవరైనా దోషులు ఉంటే శిక్షించండి. లేదు ఇది కరెక్టే అని చెప్పంటే మేమందరూ కూడా ఒప్పుకుంటాం. తెలియజేయాలి కదా. ఊరికే చెప్పుకోకుండా డిఎస్సీ పైన ఎవరైనా మాట్లాడితే తాట తీస్తాం, రెడ్ బుక్ లో పేర్లు పెడతాం, మీ అందరి పైన కేసులు పెడతాం, మిమ్మల్ని అందరినీ కూడా జైలు పంపిస్తామని చెప్పంటే ఇక్కడ ఎవరు కూడా భయపడే వాళ్ళు లేరు. వాస్తవం కూడా చెప్తాను లోకేష్ ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. నువ్వు చేతనైతే చేసుకో, మేము ఎవరు మాట్లాడుతూనే ఉంటాం. మీరు మీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, మీరు ఏదైనా దౌర్జన్యం చేసినా కూడా మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున కూడా ఇంకా నిరసన తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేసి మీకు పార్టీని అయితే మీరైతే కింద దిగొచ్చేంత వరకు అయితే పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో నేను దరఖాస్తు చేశాను, అదేవిధంగా ఉద్యోగానికి అన్ని రకాల అర్హుల్ని అనేటువంటి విధంగా చెప్పేటువంటి నేపథ్యంలో నాకు అన్యాయం జరిగింది అనేటువంటి విధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఒక నిరుద్యోగి వచ్చారు. అసలు చెప్పండి, మీ పేరేంటి, మీకు ఏ విధంగా అన్యాయం జరిగింది, అసలు మీ అర్హతలు ఏంటి? మాది సార్ ఇదే జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా. నేను సోషల్ విభాగంలో ఎగ్జామ్ రాశా. మా రిజర్వేషన్లో టోటల్ 7 పోస్టులు. 7 2 ఉమెన్స్ పోయింది, 1 నాన్ లోకల్ పోస్ట్. ఆ నాన్ లోకల్ పోస్ట్ ఎవరికి ఇచ్చారనేది కూడా తెలియదు. 4 జనరల్ ఉంటే 4కి వచ్చింది. నేను 5వ వాడిని. 5 పోస్టులు ఉంటే నాకు రాకుండా స్పోర్ట్స్ క్యాండిడేట్కి ఇచ్చేసిన. అంటే మీరు స్పోర్ట్స్ క్యాండిడేటా లేకపోతే మీకు రావాల్సింది స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసినారు. నేను లాస్ అయిపోయాను. మంగళగిరికి కాల్ చేస్తే స్పోర్ట్స్ కోటా కింద నీకు పోస్ట్ మిస్ అయింది అన్నారు. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం జిల్లాలో? ఇదే ఇక్కడ కనంపల్లి మండలం మా సార్, కుర్రపల్లి గ్రామము. ఎస్టీ క్యాండిడేట్ నేను. ఏం పేరు మీ పేరు? గోపాల్ నాయక్. సో మీకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అంటారు. మరి ఎట్లా, ఏ విధంగా మీరు ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఏమైనా విన్నవించారా? మీకు జరిగినటువంటి అన్యాయం పైన కలెక్టర్ దృష్టికి కానీ విద్యాశాఖ దృష్టికి కానీ తీసుకెళ్లారా? లేదు సార్, జరగదని, మనకి న్యాయం జరగదని నేను వదిలేసుకున్నా. కోర్టు కూడా అంత స్తోమత లేక నేను పోలేకపోయినా. ఎంత ర్యాంక్ వచ్చింది మీకు? నాకు 121వ ర్యాంక్ సార్ మా టోటల్ మెరిట్ లిస్ట్ లో. మా ఎస్టీ రిజర్వేషన్ లో నేను 5వ క్యాండిడేట్ ని. బట్ 5 పోస్టులు ఉంటే 5వ వారి వరకు నా వరకు రావాల్సిన పోస్ట్ నాకు పక్కన పెట్టేసి స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి 0 ర్యాంక్. వాళ్ళకి టెట్ లేదు, టెట్ ఎగ్జామ్ రాయించలేదు, డిఎస్సి ఎగ్జామ్ లేదు. వాళ్ళకి మాత్రం సబ్జెక్ట్ చెప్పి పంపించేసినారు. ఊరికే ఏదో గుళ్ళో ప్రసాదం పనిచేసినారు. మమ్మల్ని మాత్రం పక్కన పెట్టేసినారు. అంత స్కోర్ వచ్చి కూడా మేము పోస్ట్ లేకుండా చేసినారు. అంటే ఇప్పుడు మీ వయసు ఎంత? మరోసారి మీకు ఏమన్నా అసలు అవకాశం ఉందా మళ్ళీ టీచర్ పోస్టులు సాధించండి? మరో అవకాశం వచ్చే లోపల ఏజ్ కూడా అయిపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ లో అన్నారు, అది కూడా దాంట్లో పోస్టులు లేవు, ఏం లేవు. 27, 28, 20